హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. కేక్స్ చేసుకున్నప్పుడు విప్పింగ్ క్రీమ్ అందుబాటులో లేకపోతే ఇలా అమూల్ ఫ్రెష్ క్రీమ్ తోటి ఇంట్లోనే చాలా ఈజీగా విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసేయండి. ఫ్రెష్ క్రీమ్ తోటి ఫ్రోదీగా విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే కొన్ని టిప్స్ని అయితే ఫాలో అవ్వాలి. అవి ఏంటో తెలుసుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ఫస్ట్ అయితే మనం ఐసింగ్ షుగర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు షుగర్ని, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకుని మెత్తటి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అమూల్ ఫ్రెష్ క్రీమ్ తోటి మనం విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్యాకెట్ని మినిమం 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ ప్యాకెట్ని తీసుకుంటున్నాను. దీన్ని ఎలా పడితే అలా కాకుండా ఫస్ట్ మనం సైడ్స్నే ఓపెన్ చేసుకుని ఇలా ప్రెస్ చేసుకున్నాక పైన మనం కట్ చేసుకుంటే మనకి క్రీమ్ అనేది ఎక్కడా కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు క్యాప్ ఉన్న ప్యాకెట్ని కనుక యూస్ చేస్తుంటే క్యాప్ ఉన్న వైపు కాకుండా వేరొక వైపున ప్యాకెట్ని ఓపెన్ చేసుకోవాలి. మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి థిక్గా ఉండే పార్టు ఇంకా లిక్విడ్ పార్ట్ అనేవి సెపరేట్ అయిపోతాయి. విప్పింగ్ క్రీమ్ చేయడానికి మెయిన్గా ఇలా థిక్గా ఉండే పార్ట్ని మాత్రమే యూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు థిక్గా ఉండే పార్ట్ని తీసుకుంటున్నాను. ఇలా లిక్విడ్ పార్ట్ని మనం వేరే రెసిపీస్లో యూస్ చేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్గా మనం ఐస్ క్యూబ్స్ని రెడీగా ఉంచుకోవాలి. అలాగే మనం వాడే మిక్సీ జార్ కానీ ఎలక్ట్రిక్ బీటర్ కానీ 1 అవర్ ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఇవన్నీ చల్లగా ఉండడం వల్లే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది. తర్వాత ఐస్ క్యూబ్స్ ఉన్న బౌల్లో ఫ్రెష్ క్రీమ్ ఉన్న బౌల్ని పెట్టుకుని లో స్పీడ్లో 5 to 10 మినిట్స్ బ్లెండ్ చేసుకున్నాక మనకి సాఫ్ట్ పీక్స్ అనేవి వస్తాయి. అలా రాలేదు అంటే ఫ్రెష్ క్రీమ్ చిల్లుడుగా అయినా లేకపోవచ్చు, లేదంటే బీటర్ అనేది చల్లగా లేకపోవచ్చు, లేదు అంటే మనం వాడిన ఐస్ క్యూబ్స్ అనేవి తొందరగా కరిగిపోయినా అయి ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. సాఫ్ట్ పీక్స్ వచ్చిన తర్వాతనే ఐసింగ్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 స్పూన్స్ వరకు ఐసింగ్ షుగర్ని వేసుకున్నాను. వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకుని ఒక 5 to 10 మినిట్స్ దీన్ని హై స్పీడ్లో బ్లెండ్ చేసుకుంటే మనకి పీక్స్ అనేవి స్టిఫ్గా వస్తాయన్నమాట. ఇలా వస్తే మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కేక్ని డెకరేట్ చేసే ముందు తీసుకుని మనకి నచ్చిన ఫుడ్ కలర్స్ని వేసుకుని నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. కేక్స్ని ఇంట్లో చేసుకున్నప్పుడు విప్పింగ్ క్రీమ్ అందుబాటులో లేకపోతే ఇలా తక్కువ ఖర్చుతోటి అమూల్ ఫ్రెష్ క్రీమ్తో విప్పింగ్ క్రీమ్ని ట్రై చేయండి. ఈ టిప్స్ని ఫాలో అవుతూ కనుక మీరు ఇంట్లో ట్రై చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. విప్పింగ్ క్రీమ్ అయితే చాలా ఫ్రోదీగా చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ఈ విప్పింగ్ క్రీమ్ని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.